श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो पितृभ्यो नमो नमः। గత నెల జూలై 4వ తేదీన హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో గల శివాలయంలో శ్రీపాద శ్రీ వల్లభ జాత గురుబల సిద్ధివ్రతం శ్రీ ఉదయ కిరణ్ శర్మ గారి పౌరోహిత్యంలో వైభవంగా జరిగింది. 2-3 కుటుంబాల వారు శ్రీపాద శ్రీ వల్లభ సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీమతి బృందాదేవి గారి ఆధ్వర్యంలో ఈ వ్రతాన్ని జరుపుకున్నారు. దత్తభక్తులారా, మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటి, అది మీ జాతకంలో గురుబలం వృద్ధి చేసుకోవడం మాత్రమే. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ఏదో సమయంలో శ్రీపాదుల వారి జీవిత చరిత్రను తెలిపే కథాసుధ వీడియోలు చూస్తూ శ్రీపాదుల వారి చరిత్రను వినండి. తద్వారా మీ జాతకంలో మెల్లమెల్లగా దుష్టగ్రహాల ప్రభావం తగ్గి గురుబలం పెరుగుతుంది, మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక గత భాగంలో శ్రీ చెంచు లక్ష్మీ నరసింహుల వారి కళ్యాణం చూసి తరించారు కదా. ఈ భాగంలో శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలు తిలకించి గురు సార్వభౌముడైన శ్రీపాదుల వారి ఆశీస్సులు పొందండి. మోహమును నశింపజేయుట ద్వారా మోక్షము పొందవచ్చును. మరణించిన పిదపే మోక్షము కలుగుతుందన్నది అపోహ మాత్రమే. అటువంటి నియమము ఏదీ లేదు. శారీరక ప్రారబ్ధ కర్మను జీవుడు అనుభవించుండవచ్చును, అయితే అతని జీవాత్మ మాత్రం ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అందురు. అంటే జీవిస్తూనే ముక్తి మార్గమనందు పయనిస్తున్నవారు అని అర్థం. ముక్తులు 4 విధాలుగా ఉంటాయి. తన ఇష్టదైవం యొక్క లోకమునందు నివసించుట సౌలోప్యముక్తి, తన ఇష్టదైవం యొక్క సామీప్యములో నివసించు భాగ్యం పొందుట సామీప్యముక్తి, తన ఇష్టదైవం యొక్క స్వరూపమును అనుభవించుటే సారూప్యముక్తి, తన ఇష్టదేవతా చైతన్యములో సాయుధ్యం పొందుటే సాయుధ్యముక్తి. గొప్ప గొప్ప యోగి పుంగవులందరూ ఈ సాయుధ్యముక్తిని సాధించిన వారే. అట్టి సాయుధ్యం పొందిన మహాత్ముల ద్వారా మాత్రమే దత్తుడు తన లీలలను తన భక్తులకు ప్రదర్శిస్తాడు. అట్టువారి దర్శన స్పర్శన సంభాషణల ద్వారా మనకు దత్తరక్షణ సర్వదా లభిస్తుంది. దత్తభక్తులందరూ ఆధ్యాత్మిక స్థితిలో ఇహలోక జీవనములోనే సాలోక్యముక్తిని అనుభవిస్తారు. ఆ దత్తభక్తుల శరీరములు ప్రారంధములను ఈ లోకంలో అనుభవిస్తూ వారి మనస్సు దత్తునిపై లగ్నమై ధర్మ సూక్ష్మములను సృష్టి యొక్క వింత పోకళ్లను తమ అంతర్దృష్టితో గమనిస్తూ దత్తభక్తులు ఆనందం పొందెదరు. కాని ఇహలోక మరియు పరలోక ఐశ్వర్యములను దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే అనుగ్రహించగలరు. ఒకనొక గ్రామంలో శ్రీవైష్ణవుల కుటుంబం ఉండేది. శ్రీవైష్ణవులు శ్రీ మహావిష్ణు ఆరాధకులు. ఆ కుటుంబ పెద్ద పేరు మాయనాచార్యులు. వారిది భారద్వాజ గోత్రం. అతని కుమారుని పేరు సాయినాచార్యులు. సాయినాచార్యులు చింతనము నుండి వైరాగ్యమునందు ఆసక్తి కలిగి ఉండేవాడు. కాలక్రమంలో అతడు సన్యాసిత్వము స్వీకరించాడు. సన్యాసిగా మారినందువల్ల సాయినాచార్యులు తన పేరును నామానందునిగా మార్చుకున్నాడు. తండ్రి మరణానంతరము నామానందుడు తీవ్ర వైరాగ్యం పొందాడు. పుణ్యక్షేత్రములను సందర్శిస్తూ ఆయా క్షేత్రాలలో ఎవరైనా సమర్థుడైన గురువుని ఎంచుకొని అతనికి సేవలు చేస్తూ వేద విద్యలో ప్రావీణ్యత సంపాదించాలని నామానందుడు అనుకున్నాడు. ముందుగా ఉత్తర దేశమందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శిస్తూ సిద్ధగురువుకై అన్వేషణ సాగించాలని నామానందుడు తలపోశాడు. ఒకరోజు తన గ్రామం నుండి బయలుదేరి అడవి మార్గం గుండా పయనిస్తూ నామానందుడు ముందుగా కాశీక్షేత్రమునకు చేరుకున్నాడు. కాశీ గంగానదిలో అంతర్భాగమైన విష్ణు స్వరూపుడైన బిందు మాధవుని ఘట్టంలో స్నానమాచరించి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. పిమ్మట కాశీక్షేత్రంలో నామానందుడు ఒక సన్యాసిని కలిసి ఈ క్షేత్రంలో తనకు సిద్ధగురువు దర్శనం ఎక్కడ లభిస్తుందా అని అడిగాడు. ఆ సన్యాసి కాశీక్షేత్రంలో ఉపాసకులు ఎక్కువగా ఉన్నారని, సిద్ధగురువులెవరూ తనకింతవరకు కనపడలేదని అన్నాడు. అనంతరం నామానందుడు వారణాసి అని పిలువబడుతున్న కాశీక్షేత్రంలో ఇంద్రుడు నిర్మించిన బిందుమాధవుని ఆలయాన్ని దర్శించాడు. బిందుమాధవుని దర్శించి పూజలు చేశాడు. అక్కడి నుండి బయలుదేరి
నామానందుడు సుప్రసిద్ధ శ్రీకృష్ణుని క్షేత్రమైన ద్వారకకు చేరుకున్నాడు. ద్వారకాపట్నంలో ద్వారకాధీశుని దేవాలయానికి వెళ్లి శ్రీకృష్ణుని దర్శించి ఎంతో ఆనందం పొందాడు. ద్వారకా నగరంలో కొంతమందిని కలిసి మంచి గురువు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అక్కడి వారు సమర్థుడైన గురువు దొరుకుట చాలా కష్టమని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయత్నించమని అన్నారు. అంత నామానందుడు దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రయాణం కొనసాగించాడు. మార్గమధ్యంలో కొన్ని దేవాలయాలు దర్శిస్తూ నామానందుడు శ్రీరంగం చేరుకున్నాడు. శ్రీరంగంలో గల పురాతన అతిపెద్ద గాలిగోపురాన్ని సందర్శించాడు. పిమ్మట శ్రీరంగంలో నామానందుడు శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించాడు. ఆలయ పరిసరాల్లో గల ఒక శ్రీ వైష్ణవుని కలిసి తనకు మంచి గురువును చూపమని అన్నాడు. అంత అతడు శ్రీ వైష్ణవులు అధికంగా ఉండే తిరుపతిలో ప్రయత్నించమని అన్నాడు. అనంతరం నామానందుడు తిరుపతి వెళ్లి అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో అతనికి ఒక వ్యక్తి కనిపించగా అతనిని నామానందుడు గురువు గురించి అడిగాడు. ఆ వ్యక్తి గోదావరి మండల పరిసరాల్లో మంచి పాండిత్యం గల గురువులుంటారని అక్కడ ప్రయత్నించమని అన్నాడు. అంత నామానందుడు బయలుదేరి మెల్లగా పిటికాపురము చేరుకున్నాడు. నామానందుడు కుక్కుటేశ్వర స్వామి ఆలయం ముందు నుండి వెళుతున్న కుక్కుటేశ్వర స్వామి వారి దర్శనం చేయలేదు. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనికి పోలేదు. నామానందుడు ఇంద్రుడు నిర్మించిన కుంతీ మాధవ స్వామి ఆలయాన్ని చేరుకుని అక్కడ కుంతీ మాధవ స్వామి వారిని దర్శించి పూజించాడు. ఆలయం నుండి బయటికి వచ్చి నామానందుడు ముందుకు వెళ్ళుచుండగా వెనుక నుంచి నామానంద ఆగు వస్తున్నాను అంటూ నామానందునికి బిగ్గరగా అలుపులు వినిపించాయి. కొత్త ప్రదేశంలో నన్ను ఎవరు పేరుతో పిలుస్తారులే అనుకుంటూ నామానందుడు ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లగానే నామానంద ఆగు పిలుస్తూ ఉంటే ఆగకుండా ముందుకు ఎందుకు వెళుతున్నావని మరోసారి వెనుకనున్న వ్యక్తి అడిగాడు. అంత నామానందుడు వెనుకకు తిరిగాడు. నామానందునికి ఎదురుగా ఒక నల్లని వ్యక్తి చేతిలో సారాశేషాతో సారను త్రాగుతూ కనిపించాడు. అప్పుడు నామానందుడు అతనితో, ఎవరయ్యా నీవు? నన్ను పేరుతో పిలుస్తున్నావు? చూస్తే నీవు చండాలుని వలే ఉన్నావు అన్నాడు. అంతా ఆ వ్యక్తి తూలుతూ, అవును, నేను చండాలునే, కానీ నీ గురువును అన్నాడు. అప్పుడు నామానందుడు, నీవు నా గురువువా? ఏమిటా పిచ్చి మాటలు? నేను సోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీ వైష్ణవుడను. దేవాలయానికి వెళ్లి పవిత్రంగా వస్తున్న నాకు ఈ చండాలుని దర్శనమే దుర్భరమైనది, భరించరానిది. దూరంగా వెళ్ళు అని నామానందుడు ఆ చండాలునితో అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు, నామానంద, నేను నీ గురువునంటే ఎందుకని వినటం లేదు. ముందు నాకు గురుదక్షిణ ఇచ్చి ఇక్కడి నుండి కదులు, నీవు ముందుకు వెళ్లడానికి వీల్లేదు అని నామానందుని చండాలుడు గద్దించాడు. ఇంతలో ఊరి నడిబొడ్డున ఉన్న గ్రామస్తులు, కొందరు బ్రాహ్మణులు అక్కడ గుమిగూడి ఈ వింతను చూస్తున్నారు. ఈ త్రాగబోతు ఒక బ్రాహ్మణ్ణి నడిరొడ్డుపై ఇలా అవమానించుట కలికాల వైపరీత్యం తప్ప ఇంకేమిటి అని అక్కడ ప్రోగుపడిన కొందరు గ్రామస్తులు తమలో తాము అనుకుంటున్నారు. మరికొందరు పవిత్రుడైన బ్రాహ్మణునిపై ఈ చండాల్ని దౌర్జన్యము సహింపరానిది అని ప్రక్కవారితో అంటున్నారు. అంతటా నామానందుడు, ఓయి, నీవెవ్వరివో నాకు తెలియదు. నేను వైష్ణవ బ్రాహ్మణులను, నీవు చండాలుడవు. అసలు నా పేరు నామానందుడే కాదు. నీవు నన్ను గురుదక్షిణ ఇమ్మంటూ నాపై దౌర్జన్యం చేయుట ఏమాత్రం సబబుగా లేదు అని నామానందుడు ఆ చండాలునితో అన్నాడు. అప్పుడు చండాలుడు, నీవు నన్ను ఎరుగినని దొంగ మాటలు ఎందుకు చెప్పుచున్నావు? ఊరూరా తిరుగుచూ నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించున్నాయని కనిపించిన వారినందరినీ అనేక పుణ్యక్షేత్రములలో నీవు అడుగుట సత్యం కాదా? బ్రాహ్మణ జన్మను ఎత్తితినని అహంకారంతో నీవు నిజాన్ని గ్రహించలేకున్నావు, సత్యాన్ని కనరాకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనే సన్యాసనామమును ఖాయపరుచున్నాను. అందుకే నిన్ను ఆ పేరుతో పిలుస్తున్నాను అని చండాలుడు నామానందునితో అన్నాడు. వీరిద్దరి మధ్య గొడవలో తలదూర్చడం ఇష్టం లేక అక్కడ చేరిన గ్రామస్తులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అంతా నామానందుడు చండాలునితో, నీలాంటి పొగరబోతులతో నాకు పనిలేదు అంటూ ముందుకు సాగిపోతూ మరో వీధిలోకి వెళ్లిపోయాడు. చండాలుడు నామానందుని వెంబడిస్తూ ఆ వీధికి కూడా వెళ్లి, నామానంద, ఆగు, నా ప్రశ్నకు సమాధానం ముందుగా చెప్పు. చెప్పకుండా నువ్వు వెళ్లడానికి వీలు లేదు. నిన్ను ముందుకు వెళ్లనీయను అని బిగ్గరగా అరిచాడు. అంత నామానందుడు, నీవు చండాలుడవు, త్రాగుబోతు, నిష్ఠాగర్ష్ఠుడైన వైష్ణవ బ్రాహ్మణుడనైన నేను నిన్ను గురువుగా ఎలా అంగీకరించగలను? నీ మాటలకు అర్థం ఉందా? నన్ను వదిలేయి, నా దారిని నేను పోతాను అని నామానందుడు చండాలునితో అన్నాడు.
అంతా ఆ చండాలుని కళ్ళు చింత నిప్పుల వలె ఎర్రగా మారాయి. ఆ చండాలుడు ఒక చురకత తీశాడు. అతని ముఖ కవళికలు ఎంతటి వారికైనా భయం పుట్టించేటట్లుగా ఉన్నాయి. నామానందుడు భయంతో వణుకుతూ చండాలునికి నమస్కరించాడు. అంతా చండాలుడు, నామానంద, ఇక మరో మాట లేనేలేదు, ఏమీ మాట్లాడకు, నేనే నీ సద్గురువును. మర్యాదగా నీ దగ్గర ఉన్న సొమ్మంతా నాకు గురుదక్షిణగా ఇచ్చి నా కాళ్లపై పడి నాకు సాష్టాంగ నమస్కారం చేయి, లేదా ఈ కత్తితో నీ శరీరమును ఖండఖండాలుగా నరికి పోగులు పెడతాను, నీ రక్తము త్రాగుతాను, నీ తలను పదే పదే కుళ్ళబొడుస్తూ నీకు నరకబాధను నీ ప్రాణం పోకుండా ఆపి అనుభవింపజేస్తాను. నాతో వ్యవహారం ఇలాగే ఉంటుంది. నన్ను గురువుగా అంగీకరించి నాకు మర్యాదగా గురుదక్షిణ చెల్లిస్తావా లేదా, అవునా కాదా? రెండే రెండు మాటలు, ఇక మరో మాట లేనే లేదు. నీవు 3,000,000 దేవతల్లో ఎవరిని ప్రార్థించినా నా నుండి నిన్ను ఎవరూ రక్షించలేరు అంటూ చండాలుడు కత్తితో నామానందునిపైకి దూసుకువచ్చాడు. అప్పుడు నామానందుడు భయంతో వణికిపోతూ, అయ్యా, నన్ను ఏమీ చేయకు, బ్రాహ్మణహత్య మహాపాపం, నా దగ్గర ఉన్న సొమ్మంతా నీకు ఇచ్చివేస్తాను, నీవు చెప్పినట్లే చేస్తాను, నన్నేమీ చేయకు అని నామానందుడు చండాలునితో అన్నాడు. అంతా చండాలుడు, అయితే ముందుగా ఆ సొమ్మంతా ఇచ్చి నా కాలమైపోడు అన్నాడు. నామానందుడు తన దగ్గర ఉన్న సొమ్ము గల మూటను ఆ చండాలుని పాదాల వద్ద ఉంచి ఆ చండాలుని పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దైవాన్ని నిత్యం పూజించే నాకు ఏమిటి ఈ దురావస్థ? ఆర్తత్రాణపరాయణుడు, కరుణామయుడు అన్న దైవవర్ణాలన్నీ కల్పితములేనా? నేను ఈ చండాలునికి నమస్కరించుట ఏమిటి? ఇది విధి వైపరీత్యంగాక మరేమిటి అనుకుంటూ నామానందుడు మనస్సులో ఎంతో బాధపడసాగాడు. ఇంతలో ఒక దివ్య స్వరూపమొకటి దివ్య కాంతులను వెదజల్లుతూ తన ముందు నిల్చున్నట్లుగా నామానందునికి అనిపించింది. వెంటనే నామానందుడు లేచి మోకాళ్లపై కూర్చుని ఆ దివ్యమూర్తిని దర్శించాడు. ప్రకాశవంతమైన తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ దివ్యమూర్తిని శ్రీ దత్తాత్రేయ స్వామిగా నామానందుడు గుర్తించాడు. అంత దత్తాత్రేయ స్వామి, నామానంద, లే నాయనా, నేను దత్తుడను. ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఈ పీఠికాపురంలో అవతరించి తిని. నీవు నావాడవు, నేను నీవాడను. ఇప్పుడు నీవు భగవంతుని చైతన్యంలోని సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించి ఆనందం పొందుతున్నావు, సచ్చిత్ ఆనందము అనుభవిస్తున్నావు అన్నాడు. అప్పుడు నామానందుడు, దేవదేవాగా పూర్ణ బ్రహ్మావతారాయ దేవవంద్యా నామరూపక్రియాతీత స్వరూపాయ అత్రిపుత్రాయ దిగంబరాయ ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నమః అంటూ దత్తాత్రేయ స్వామిని స్తుతిస్తూ నమస్కరించాడు. అప్పుడు దత్తుడు, నామానంద, నీ స్తుతికి ప్రసన్నుడనైతిని. నీవు నేటి నుండి నామానందులను నామధేయంతో ధర్మ ప్రచారం చేయొచ్చు చిరశాంతిని పొందుము. నీ జీవనంత్యమున నీవు నా లోకము చేరుకుంటావని తెలిపి దత్తాత్రేయ స్వామి నామానందునికి ఆశీర్వాదములు పలికి అదృశ్యమయ్యారు. అటుపై నామానందుని ఆనందానికి అవధులు లేవు. తాను ఇప్పుడు పీఠికాపురం ముందే ఉన్నాను కాబట్టి ఎలాగైనా శ్రీపాదుల వారి దర్శనం చేయాలని నామానందుడు సంకల్పించాడు. నామానందునికి ఆకలి ఇంతలో దహించవేయసాగింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆకలి విజృంభించసాగింది. ఎవరైనా బ్రాహ్మణుల ఇంటి వద్ద భిక్ష చేసి కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. అంతా నామానందుడు బ్రాహ్మణులు ఉండే వీధికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట బ్రాహ్మణులు గుమిగుడి ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు నామానందుని చూపిస్తూ, మిగిలిన బ్రాహ్మణులతో ఇతరొక పిచ్చివాడు, ఒక చండాల్ని గురువుగా స్వీకరించాడు, అందువల్ల ఇతడు భ్రష్టుడు, అంటరానివాడు, కాబట్టి ఇతనికి భిక్ష వేయట ధర్మవిరుద్ధం అని అన్నాడు. అక్కడ గల బ్రాహ్మణ్యం, నీవు చెప్పిన నిజమే, కాబట్టి మనం ఎవరూ కూడా ఈ వైష్ణవునికి భిక్ష వేయవద్దు అని నిర్ణయించుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఆకలితోనున్న నామానందుడు ఎవరైనా ఒక్కరైనా కరుణించి భిక్ష వేయకపోతారో అని అనుకుంటూ ముందుగా ఒకరింటికి వెళ్లి భిక్షార్థించాడు. ఆ దంపతులు నామానందునికి భిక్షనిచ్చుటకు ఇష్టం లేక నిరాకరించారు. అటుపై నామానందుడు ఆ వీధిలో గల మరికొంతమంది బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి భవతీ భిక్షాందేహి అని గొంతెత్తి అడిగాడు. అయినా ఫలితం దక్కలేదు. ఎవరూ కూడా నామానందునికి భిక్ష వేయలేదు.
అంత నామానందుడు భిక్ష దొరకక నీరసంతో బాధపడుతూ నడవలేక ఒక చెట్టు కింద విశ్రమించాడు. నామానందుడు శ్రీపాదుని ధ్యానిస్తూ, స్వామి, నాకు పట్టెడు అన్నం పెట్టించి నీ దర్శన భాగ్యం కలిగజేయి అనుకుంటూ మనసులో ప్రార్థించాడు. కొంతసేపటికి నామానందుడు శక్తి పుంజుకుని మరో వీధిలో భిక్ష కొరకై ప్రయత్నిద్దామని ఆ వీధికి బయలుదేరి వెళ్లాడు. ఆ వీధిలో ఇళ్లన్నీ తలుపులు వేసున్నాయి. ఆ వీధి చివరిలో ప్రహారీ గోడతో గల ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి తలుపులు కూడా వేసి ఉన్నాయి. ఆ ఇంటి తలుపు వద్ద నామానందుడు నిలబడి భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో ఒక బాలుడు వచ్చాడు. ఆ బాలుని చూడగానే నామానందునిలో ఒక తెలియని ఆనందం కలిగింది. ఆ బాలుడు దత్తుడు చెప్పిన శ్రీపాదుడే అని నామానందుడు అనుకున్నాడు. ఒక్కసారిగా ఆ బాలుడికి నమస్కరించి, ప్రభో శ్రీపాద, నీ దివ్యలీలలు అనూహ్యములు అంటూ చేతులెత్తి శ్రీపాదుల వారికి మొక్కాడు. అంత శ్రీపాదుల వారు తమ చేతితో నామానందుని ఆశీర్వదించి లోపలికి వచ్చి భిక్ష స్వీకరించు నాయనా అని అన్నారు. అప్పుడు నామానందుడు అది శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పలరాజు శర్మ గారి ఇల్లని తెలుసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లిన నామానందునితో శ్రీపాదుల వారు భిక్షను స్వీకరించుటకు మడిబట్టలు కట్టుకోనాయన అన్నారు. అంత నామానందుడు అక్కడ గల బావి వద్ద మడిబట్టలు మార్చుకుని నామానందుడు శ్రీపాదుల వారి ఇంటి అరుగుపై కూర్చున్నాడు. అంతా శ్రీపాదుల వారు ఒక పళ్ళెములో అన్నం కూరలు వడ్డించిన ఒక అరిటాకును తమ స్వహస్తములతో తీసుకుని వచ్చి నామానందుని ముందు ఉంచారు. శ్రీపాదుల వారి ఆదరణకు నామానందుడు ఉబ్బి తబ్బైపోయి ఎంతో ఆశ్చర్యపడుతూ నామానందుడు శ్రీపాదుల వారికి నమస్కరిస్తూ తన ఆసనంపై కూర్చున్నాడు. శ్రీపాదుల వారు ఆకులో గల అన్నం కూరలతో ఒక ముద్దను కలిపి నామానందుని నోట్లోకి తొలి ముద్దను అందించి తినిపించారు. అంత నామానందుడు, స్వామి, నీవు నాకు భిక్షను స్వయంగా నీ చేతులతో తినిపించుట నా పూర్వజన్మ ఫలము, నా జన్మం ధన్యమైనది అని శ్రీపాదుల వారితో నామానందుడు అన్నాడు. పిమ్మట నామానందుడు భోజనము చేయుటకు ఉపక్రమించాడు. శ్రీపాదుల వారు నామానందుని ఎదురుగా కూర్చొని భోజన పదార్థాలను మారువడ్డన చేస్తూ ఉన్నారు. నామానందుడు భోజనం ముగించి చేతులు మూతి కడుక్కున్న పిదప శ్రీపాదుల వారు వస్త్రముతో నామానందుని చేతులు మూతిని కూడా తుడిచారు. అనంతరం నామానందుడు శ్రీపాదుల వారికి నమస్కరించి, ప్రభూ, నేను ఏ జన్మలో ఏ నోములు నోచి ఏ పుణ్యఫలము సాధించానో తెలియదు గాని ఈనాడు సత్వగుణ సంపన్నుడైన దత్తాత్రేయుడవైన నీ ఇంట నీ స్వహస్తములతో భిక్షను స్వీకరించి కృతార్థుడినైనాను. నా జన్మ చరితార్థమైనది. సద్గురువు కోసం తపిస్తున్న నాకు నీవే గురువుగా దర్శనమిచ్చావు. నీవే నా గురువు ప్రభు, నీవే నా గురువు. నీకు ఇవే నా శతకోటి ప్రణామములు, నా కృతజ్ఞతలు అంటూ నామానందుడు శ్రీపాదుల వారికి నమస్కరించాడు. అంత శ్రీపాదుల వారు తమ అనంత శక్తి స్వరూపమైన తమ వరదహస్తమును నామానందుని తలపై ఉంచి అతనికి శక్తిపాతం చేశారు. పిమ్మట శ్రీపాదుల వారు నామానందునితో, నామానంద, నీకు అన్ని వేళ్లా సర్వము సిద్ధంగా ఉంటుంది. దేనికోసము నీవు వెంపర్లాడవలసిన పని లేదు. రాత్రి క్రింద ఉన్న కప్పకు సైతము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా ఏమిటి? నీవు ఎచ్చట ఉన్నను నీ వెన్నంటి నేను ఉంటాను. అదృశ్యంగా నీ జంటనే నీ వెంట సంచరించదను. నిన్ను కంటికి రెప్పలే కాపాడుకుంటాను అని శ్రీపాదుల వారు నామానందునికి తమ అభయ వచనములతో ఆశీర్వాదము అందజేశారు. పిమ్మట నామానందుడు శ్రీపాదుల వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నామానందుడు శ్రీపాదుల వారు అనుమతి పొంది వెళ్లిపోయాడు. శ్రీపాదుల వారు నామానందుని వెంట వీధి గుమ్మం వరకు వెళ్లి నామానందుని సాగనంపారు. ఒకసారి కొంతమంది శ్రీపాదుల వారి భక్తులు వాటర్ దేశము అనగా ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని క్షేత్రమునకు వెళ్లిరి. ఆ భక్తులందరూ ముందుగా పూరీ జగన్నాథుని దర్శించిరి. ఆ భక్తులకు తమ ఇష్టదైవమైన శ్రీపాదుని రూపంలో ఒక్కోసారి పూరీ జగన్నాథుడు దర్శనమిచ్చాడు. దీనితో శ్రీపాదుల వారు సమస్త దేవీ దేవతా రూపము తానేనని బోధించినట్లుగా ఆ భక్తులు భావించారు. ఆ భక్తులు దేవాలయంలో నుండి బయటకు రాగానే వారికి దండి స్వామి అని ఒక గురువు తన శిష్యులకు ప్రవచనములు చేయుచూ కనపడ్డాడు. మహాత్ములు కనిపించినప్పుడు వారి పాదములకు నమస్కరించే సంస్కారం గల ఆ భక్తులు దండిస్వామి వద్దకు వెళ్లి వారికి నమస్కరించిరి. అంత దండిస్వామి వారితో మీరెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు వారు దండిస్వామితో తాము
పీఠికాపురవాసులైన శ్రీపాదుల వారి భక్తులమని తెలిపిరి. దీనితో దండిస్వామి వారి వంక అసహనముగా వక్రదృష్టితో చూశాను. ఆ వక్రదృష్టి ప్రభావంతో క్షణములలో దండిస్వామి నోరు పెగలక అతని మాట పడిపోయింది. ఇది చూచి దండిస్వామి వారి శిష్యులు ఎంతో కంగారు పడ్డారు. శ్రీపాదుల వారి భక్తులు శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాద ఈ గురువును కాపాడు స్వామి అంటూ శ్రీపాదుని భక్తులు భజించసాగారు. శ్రీపాదుల వారి కరుణతో క్షణాల్లో తిరిగి దండిస్వామికి మాట వచ్చి స్వస్థత చేకూరింది. అప్పుడు శ్రీపాదుల వారి దయతో దండిస్వామి వారికి తిరిగి మాట వచ్చిందని శ్రీపాదుల వారి భక్తులు దండిస్వామి వారి శిష్యులతో అన్నారు. అంతా దండిస్వామి శిష్యులు, మీరు క్షుద్రవిద్య చేసి మా గురువుగారికి మాట రాకుండా కొన్ని క్షణాల పాటు కట్టడి చేశారు. మీ వ్యవహారం చూస్తే మీ గురువైన శ్రీపాదుడు క్షుద్రమాంత్రికుడి వలె ఉన్నాడు. శ్రీపాదునికి శిష్యరికం చేస్తున్న మీరందరూ కూడా క్షుద్రమాంత్రికుల వలె ఉన్నారు. మా గురువైన దండిస్వామి మహాశక్తివంతుడు కాబట్టి మీ క్షుద్ర విద్యలను క్షణాల్లో పటాపంచలు చేసి తిరిగి స్వస్థత పొందారు. మా గురువును ఇబ్బంది పెట్టిన శ్రీపాదుని బండారం బయటపెట్టి శ్రీపాదుని మట్టి కరిపించి అతని క్షుద్ర విద్యలను నిర్వీర్యం చేయుటకు మేము మా గురువుగారు దండిస్వామి గారితో కలిసి పీఠికాపురం వస్తామని, శ్రీపాదుని గర్వమణిచి పీఠికాపుర ప్రజల ప్రశంసలు పొందుతామని దండిస్వామి వారి శిష్యులు శ్రీపాదు వారి భక్తులతో అన్నారు. దండిస్వామి తన శిష్యులకు వంతపాడుతూ, అవును నిజమే, మనం పీఠికాపురం వెళ్లి ఆ శ్రీపాదుని గర్వమణిచి వద్దాం అని అన్నాడు. శ్రీపాదుల వారి భక్తులు శ్రీపాదుల వారు దత్తస్వరూపులని, క్షుద్రమాంత్రికులు కాదని ఎన్నిసార్లు చెప్పినా దండిస్వామి కాని అతని శిష్యులు కాని వినలేదు. అంతటా శ్రీపాదుల వారి భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత దండిస్వామి తన శిష్యులతో పీఠికాపురం వచ్చాడు. దండిస్వామి తన శిష్యులతో కుక్కుటేశ్వరాలయమందలి దేవతామూర్తులను పూజించాడు. పిమ్మట విశేషంగా స్వయంభూతత్తునికి పూజలు చేశాడు. దండిస్వామి ఈ గ్రామంలో గల శ్రీపాదుని గర్వమంచుటకు తాను వచ్చానని అన్నాడు. బాపనార్లు వారి పట్ల, బాపనార్లు వారి కుటుంబ సభ్యుల పట్ల ద్వేషభావం కలిగిన కొంతమంది బ్రాహ్మణులు పీఠికాపురంలో ఉండేవారు. ఆ బ్రాహ్మణ వర్గమంతా దండిస్వామి మాటలు విని దండిస్వామి పంచన చేరి బాపనార్ల వారిపై, శ్రీపాదుల వారిపై దండిస్వామికి లేనిపోని చాడీలు చెప్పి దండిస్వామికి శ్రీపాదుల వారి పట్ల మరింత ద్వేషం కలుగునట్లుగా చేసిరి. దీనితో దండిస్వామి ఆ బ్రాహ్మణ వర్గంతో పీఠికాపురంలో గల స్వయంభూదత్తుడు అపారమైన మహిమ గలవాడు, శ్రీపాదులు తానే స్వయంభూదత్తుని అవతారమని ప్రజలను మభ్యపెడుతూ విర్రవీగుతున్నందువల్ల ఆ స్వయంభూదత్తుడే శ్రీపాదుని గర్వమంచుటకు నన్ను ఇక్కడకు ఒక సాధనముగా చేసుకుని రప్పించాడు. ఈ రోజు నుండి పీఠికాపురంకు మంచి రోజులు వచ్చాయి. మీరందరూ నిశ్చింతగా ఉండండి, భయం లేదు, శ్రీపాదుని సంగతి నేను చూసుకుంటాను అని దండిస్వామి తన వద్దకు వచ్చిన ఆ బ్రాహ్మణ వర్గంతోనూ కొందరు గ్రామస్తులతోనూ అన్నాడు. పిమ్మట దండిస్వామి విభూది, కుంకుమ వంటి ద్రవ్యములను సృష్టించి అక్కడ చేరిన వారందరికీ పంచి ఇచ్చాడు. దీనితో అక్కడ చేరిన వారందరూ దండిస్వామికి ఎన్నో మహిమలు, శక్తులు గలవని అనుకున్నారు. అనంతరం దండిస్వామి మరియు శ్రీపాదుని వ్యతిరేకించే వర్గం వారు శ్రీపాదుడు దండిస్వామి వద్దకు వచ్చి తాను దత్తావతారుని కానని చెప్పి తన తప్పును ఒప్పుకొని స్వయంగా దండిస్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలని, మరియు బాపనార్ల వారు కూడా దండిస్వామి వద్దకు వచ్చి క్షమాపణలు కోరాలని, అప్పలరాజ శర్మ తాను నిత్యం అర్చించి స్వయంభూదత్తుని విగ్రహం దండిస్వామికి అప్పగించాలని, దండిస్వామి విధించే శిక్షను వీరందరూ అంగీకరించాలని తీర్మానం చేసిరి. వెంటనే వీరందరూ మాదిగ సుబ్బయ్య అని దండోరా వేసి అతన్ని పిలిపించి తాము దండిస్వామి ఆధ్వర్యంలో చేసిన ఈ తీర్మానములన్నీ పీఠికాపుర గ్రామమంతా చాటింపు వేయాలని ఆదేశించారు. ఆ విధంగా మాదిగ సుబ్బయ్య గ్రామమంతా చాటింపు వేశాను. పీఠికాపుర గ్రామస్తులు, వర్మ శ్రేష్ఠులు కూడా ఈ చాటింపు విని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రేష్ఠ అధ్యక్షతన ఆర్యవైశ్య సంఘం, వర్మ అధ్యక్షతన క్షత్రియ సంఘం పీఠికాపురంలో సమావేశమై దండిస్వామి, శ్రీపాదుల వారిపై
వారి కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పిమ్మట నరసింహవర్మ, వెంకటప్ప శ్రేష్ఠులు బాపనార్ల వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీపాదుల వారు బాపనార్ల వారి పెరట్లో గల ఔదంబర వృక్షం కింద విశ్రమించుచున్నారు. శ్రీపాదుల వారి ప్రక్కగా బాపనార్ల వారు రాజశర్మ కూర్చున్నారు. శ్రేష్ఠీవర్మలు కూడా వారి ప్రక్కగా కూర్చున్నారు. శ్రీపాదులపై దండిస్వామి వర్గం చేస్తున్న ఆరోపణలతో వీరు విచారంగా ఉన్నారు. ఇంతలో శ్రీపాదుల వారు నిద్రలేచి తనకు ఆకలిగా ఉన్నదని, పెరుగన్నం తింటానని తమ అమ్మమ్మ రాజమాంబకు తెలిపారు. రాజమాంబ ఒక వెండి గిన్నెలో పెరుగు అన్నము కలిపి శ్రీపాదుల వారికి ఇచ్చింది. అప్పటికే శ్రీపాదుల వారి మనోనేత్రానికి కుక్కడేశ్వరాలయంలో జరుగుతున్న విశేషాలన్నీ గోచరించాయి. శ్రీపాదుల వారు బాపనార్ల వారిని, రాజశర్మను వేదఘోష చేయమని అన్నారు. బాపనార్ల వారు, రాజశర్మ వేదఘోషను ప్రారంభించారు. శ్రీపాదుల వారు ఆ వేదఘోషలో కూడా కొద్దిసేపు తాము పాల్గొన్నారు. పిమ్మట వెండి గిన్నెలో పెరుగు అన్నం తినసాగారు. పవిత్రమైన శ్రావ్యమైన వేదఘోష వింటూ శ్రేష్ఠీవర్మలు మహదానందం పొంది మైమరిచిపోయారు. అక్కడ శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో దండిస్వామి ఆధ్వర్యంలో స్వయంభూదత్తునికి అర్చనలు జరుగుచుండెను. విచిత్రముగా స్వయంభూదత్తుని విగ్రహం ముఖభాగం చుట్టూ పెరుగు అన్నం ముద్దలు వచ్చి చేరాయి. దీనితో అర్చకులు కంగారు పడుతూ ఆ పెరుగు అన్నం ముద్దలను తుడిచివేశారు. క్షణాల్లో మరికొన్ని ముద్దలు తిరిగి మళ్లా స్వయంభూదత్తుని ముఖంపై దర్శనమిచ్చాయి. ఇలాగా ముద్దలు తుడుస్తూ ఉన్నారు, మళ్లా వస్తున్నాయి, ముద్దలు తుడుస్తూ ఉన్నారు, మళ్లా వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇటువంటి లీలలు స్వయంభూదత్తుని ఆలయంలో జరగలేదు. ఈనాడు కొత్తగా ఈ వింత స్వయంభూదత్తు ఎందుకు చేస్తున్నాడో తెలియక అర్చక స్వాములు ఎంతగానో భయపడ్రి. ఇది చూసి దండిస్వామి అర్చకులతో కంగారు పడకండి, ఇదంతా శ్రీపాదులు చేస్తున్న క్షుద్ర విద్య. నేను ఇప్పుడే నా శిష్యులతో శ్రీపాదుని ఇంటికి వెళ్లి అతని గుట్టును రట్టు చేసి శ్రీపాదునికి తగిన బుద్ధి చెప్పి వస్తానని అర్చకులకు తెలియజేశాడు. అంత దండిస్వామి తన శిష్యులతో బయలుదేరి శ్రీపాదుల వారి ఇంటికి వెళ్ళుటకు ఆలయం బయటకు వచ్చాడు. దండిస్వామి వెంట ఆయన శిష్యులు వస్తూ వేదఘోష చేయసాగారు. దండిస్వామి శ్రీపాదుని పట్ల చూపుతున్న ద్వేషభావానికి భూమాత ఆగ్రహించింది. భూమాత మహిమ వల్ల దండిస్వామి అతని శిష్యులు ఆలయం దాటి కనీసం 4 అడుగులు కూడా ముందుకు వేయలేకపోయారు. దండిస్వామి అతని శిష్యులు అడుగు తీసి అడుగు ముందుకు వేస్తున్నా అక్కడే ఉంటున్నారు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు బయలుదేరిన చోటు నుండి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేకపోయారు. భూమి సాగుతున్నట్లుగా వారందరికీ అనిపించింది. ఈ విచిత్ర ప్రక్రియ వల్ల సమయం గడుస్తున్నది గాని అడుగులు ముందుకు పడటలేదు. ఈ వింత చూసి అక్కడ చేరిన గ్రామస్తులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. శ్రీపాదుని అవమానించాలని చూస్తున్న వారికి తగిన శాస్తి జరిగిందని కొందరు గ్రామస్తులు వ్యాఖ్యానించారు. శ్రీపాదుని అవమానిస్తే దత్తులు ఊరుకుంటాడా అని మరికొందరు అన్నారు. ఈలోగా దండిస్వామి వెన్ను విరిగి కాలు నిర్వీర్యమై కింద పడ్డాడు. అతని బ్రహ్మదండము 2 ముక్కలయింది. ఇది చూచి అర్చకులు, దండిస్వామి భక్తులు భయభ్రాంతులయ్యారు. గురువుగారిని ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక దండిస్వామి శిష్యులు అయోమయంలో తికమకపడ్డారు. శ్రీపాదునితో విరోధిస్తే ఎటువంటి అనర్థములు జరుగుతాయో వారికి అప్పుడు అర్థమైంది. దీనితో మనకిక శ్రీపాదులే శరణం, ఇక శ్రీపాదులే మన గురువును కాపాడాలి అని అనుకున్నారు. మనస్సులో శ్రీపాదునికి శరణాగతి చేసుకున్నారు. దండిస్వామి శిష్యుల ప్రార్థనలు కరుణామయుడైన శ్రీపాదుని అంతరంగంలోకి తాకాయి. పీఠికాపురంలో అబ్బన్న అని పాములు పట్టేవాడు పామును బుట్టలో ఉంచి ఇంటింటి ముందు ఆడిస్తూ గ్రామస్తులిచ్చిన చిల్లర తీసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ అబ్బన్న ఆ రోజు శ్రీపాదుల వారి ఇంటి ముందు నాగస్వరం ఊదుతూ పామును ఆడిస్తున్నాడు. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి అబ్బన్నకు ఒక ముంతతో నీటిని ఇచ్చారు. అంతా శ్రీపాదుల వారు అబ్బన్నతో, అబ్బన్నా, నీవు ఈ ముంత జలమును తీసుకుని చాటింపు వేసే మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళు. అక్కడ సుబ్బయ్య ఇంట్లో ఒక ముంతలో పెరుగు అన్నం ఉంటుంది. సుబ్బయ్యకు ఆ పెరుగు ముంత తీసుకుని నీ వెంట రమ్మని నా మాటగా చెప్పు. ఆ తర్వాత మీ ఇద్దరూ కలిసి 2 ముంతలతో కుక్కటేశ్వరాలయం వద్దకు వెళ్ళండి. దత్తప్రభువు యొక్క అవతారుడనైన నాపై అకారణంగా నిందలు వేసిన మహాపాపులు కుక్కటేశ్వరాలయం వద్ద ఉన్నారు. వారిపై భూమాత మరియు చిత్రగుప్తుడు ఆగ్రహించారు. నన్ను దూషించిన వీరందరికీ పిశాచ జన్మ కలుగునని చిత్రగుప్తుడు తీర్మానించాడు.
తమను కాపాడమని దండిస్వామి శిష్యులు అక్కడ చేరిన వారు కొందరు నన్ను ప్రార్థిస్తున్నారు. అందువల్ల మీరు ఇద్దరూ ముందుగా కుక్కుటేశ్వరాలయం ముందున్న భూమాతకు నమస్కరించి శాంతించమని నా మాటగా చెప్పండి. అక్కడ ఉన్నవారితో శ్రీపాదుల వారి దర్శనమునకు రావలసిన వారెవరో తెలుసుకుని వారందరిపై ఒక ముంతలో గల జలము చల్లి మరో ముంతలో గల పెరుగన్నం మహాప్రసాదంగా ఇవ్వండి. తద్వారా అక్కడ తప్పుడు మాటలు మాట్లాడి శిక్ష అనుభవిస్తున్న వారికి స్వస్థత చేకూరుతుందని చెప్పండి అని అన్నారు. అంతా అబ్బన్న శ్రీపాదుల వారి అనుమతి పొంది వెళ్లిపోయాడు. అబ్బన్న దండోరా వేసే సుబ్బయ్య ఇంటికి వెళ్లి అతనికి శ్రీపాదుల వారి ఆదేశాన్ని తెలియజేశాడు. అనంతరం సుబ్బయ్యతో కలిసి 2 ముంతలతో కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా భూమాతకు నమస్కరించి శాంతించమని శ్రీపాదుని వారి మాటగా కోరారు. అంతా భూమాత క్షణములలో యథాస్థితికి చేరుకుంది. శ్రీపాదుని నిందించినందువల్ల కలిగిన పాపము తొలగి తిరిగి స్వస్థత చేకూరాలంటే శ్రీపాదుల వారి దర్శనం కావాలనుకుంటే ఈ జలప్రోక్షణ తీసుకుని ప్రసాదం భుజించమని అక్కడి వారితో అబ్బన్న చెప్పాడు. అంతా అక్కడ గల శ్రీపాదుని నిందించిన బ్రాహ్మణ వర్గం వారు ముందుగా జలప్రోక్షాలను తీసుకుని ప్రసాదం భుజించారు. వెంటనే వారందరికీ కంగారు భయం పోయి మనస్సు నిబ్బరమయ్యింది. దండిస్వామి శిష్యులు కూడా జలప్రోక్షాలను పొంది ప్రసాదం స్వీకరించారు. దీనితో వారిలో కూడా భయం తగ్గింది. దండిస్వామి శిష్యులు కొంతమంది జలమును లేవలేక మూలన కూలబడ్డ గురువుగారి తలపై జల్లి ప్రసాదమును దండిస్వామి నోటికి అందించారు. దండిస్వామి ప్రసాదం స్వీకరించగానే దండిస్వామి స్వస్థత పొంది లేచి నిలబడ్డాడు. అప్పుడు దండిస్వామికి శ్రీపాదుని శక్తి సామర్థ్యములు అర్థమయ్యాయి. పిమ్మట అబ్బన్న సుబ్బయ్యలు దండిస్వామిని వారి శిష్యులను శ్రీపాదుల వారి గృహమునకు తీసుకుని వచ్చారు. శ్రీపాదుల వారిని చూడగానే దండిస్వామి నమస్కరించాడు. అంత శ్రీపాదుల వారు ఆగ్రహంతో, ఓయి దండిస్వామి, ఎంత గర్వించితివి! నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా సత్యం గుర్తించలేని పరమమూర్ఖుడవు నీవు. గంతకు తగ్గ బొంత అన్నట్లు నీకు తోడుగా సుంఠైన ఈ శిష్యగణం ఒకటి. దీనితో పాటు ఈ పిటికాపురమున శ్రీపాదుని వ్యతిరేకించే నూతనంగా మరో శిష్యగణం ఒకటి నిన్ను చేరింది. నీవు నన్ను ఏమీ చేయలేవు. సమస్త సృష్టిని శాసించే ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత, నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయటం వల్ల నీతో పాటు నన్ను దూషించిన వీరందరికీ పిశాచ జన్మములు కలుగునని చిత్రగుప్తుడు తీర్మానించాడు. నీతో పాటు నిన్ను ఆశ్రయించిన వారందరికీ మహాపాపం చుట్టుకున్నది. మిమ్మల్ని అందరినీ కొన్ని వందల సంవత్సరముల పాటు పిశాచ జన్మలో ఉండవలసిందిగా యమలోకవాసి అయిన చిత్రగుప్తుడు నిర్ణయించాడు. పిటికాపురములో స్వయంభూదత్తుడు అవ్యాజ కరుణామయుడు. ఆ స్వయంభూదత్తుని దర్శించినవాడు ఎవడైనా కూడా తీవ్ర శిక్షలకు గురి కాకూడదనే ఒక్క భావనతో నేను చిత్రగుప్తుల వారితో మాట్లాడి మీ పిశాచ జన్మ శిక్షను రద్దుపరిచితిని. అయితే మీరందరూ మానవులుగా జన్మించినప్పుడు నీచ జన్మను ఎత్తి ఎన్నో బాధలు కడగండ్లు పడినట్లుగా చిత్రగుప్తుల వారు తీర్మానించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం మహా అగ్ని వంటిది. నిప్పుతో చెలగాటం ప్రమాదాలకు దారితీస్తుంది. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపుడు కావాలనుకుంటే అతడు దానికి యోగ్యుడైతే అతని కోరిక నేనే తీరుస్తాను. నా భక్తులు మరణానంతరము నా వద్దకు రావాలని కోరుకుంటే తప్పక రాగలరు. నా భక్తుల యొక్క స్థితిగతులు ప్రతి జన్మలోనూ నా సంకల్పం ద్వారా నేనే నిర్ణయిస్తాను. ప్రస్తుతము నేను నరుని రూపంలో మీ ముందున్నాను. నన్ను మీరు మీ కళ్లతో చూస్తున్నారు. ఏ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్మల్ని గమనిస్తానని తెలుసుకోండి. నేను ధర్మ కర్మ యోగ భక్తి జ్ఞాన మార్గములను మీకు ఉపదేశించుటకే నరునిగా ఈ పీఠికాపురమునకు వచ్చితిని. నేను సర్వసత్యములకు ధర్మములకు కారణములకు మూలమైన ఏకైక సత్యమును, ఏకైక ధర్మమును, ఏకైక కారణమును. నేను లేనిదే ఈ సృష్టి లేనే లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావని తెలుసుకో. ఇంతకంటే నా గురించి మీకేమి చెప్పాలి అని శ్రీపాదుల వారు దండిస్వామితో అన్నారు. ఇంకా శ్రీపాదుల వారు, దండిస్వామి, నీవు హిమాలయంలోకి పోయి నిస్సంగుడివై తపస్సు చేసుకో. ఈ శిష్యులను నీ వెంట తీసుకుని వెళ్లవద్దు.
నీ శిష్యులను వదిలేసి వారి బ్రతుకు వారికి తోచిన విధంగా బ్రతకమని చెప్పు అని శ్రీపాదుల వారి దండిస్వామితో అన్నారు. అంత దండిస్వామి శ్రీపాదుల వారితో, ప్రభు, నీ పట్ల అనుచితముగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. అహంకారంతో సత్యమును గ్రహించలేకపోయాను. నేను ఇప్పుడే మీ ఆదేశం ప్రకారం హిమాలయాలకు వెళ్లిపోతాను అని శ్రీపాదుల వారికి దండిస్వామి తెలియజేసి నమస్కరించాడు. అనంతరం దండిస్వామి శ్రీపాదుల వారి వద్ద సెలవు తీసుకుని తన శిష్యులతో బయలుదేరి వెళ్లిపోయాడు. దండిస్వామి తపస్సుకై హిమాలయాలకు పయనమయ్యాడు. దండిస్వామి శిష్యులు వారి వారి స్వస్థలాలకు బయలుదేరారు. అంతా శ్రేష్ఠి వర్మలు శ్రీపాదుల వారితో, శ్రీపాద, నీవు నీ ఆశ్రితుని విపత్కర పరిస్థితిలో పారవేసి వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేస్తావు. సమస్యను సృష్టించినది నీవే, దాన్ని పరిష్కారం చూపి ఆశ్రితుని ఆదుకునేవాడవు నీవే. నీ లీలలు ఊహాతీతములు ప్రభు అని శ్రేష్ఠీవర్ములు అన్నారు. అనంతరం అక్కడ చేరిన వారందరూ శ్రీపాదునికి జై, శ్రీపాదునికి జై అంటూ జై జయధ్వానాలు చేశారు. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. श्रीमदनंत श्री विभूषित पप्पल लक्ष्मी नरसिंह राजा